నమస్తే మేడం. వచ్చావా? రా. ఆయిల్స్ ఏమీ తీసుకురాలేదు కదా? తీసుకొచ్చాను మేడం. తేవద్దని చెప్పాను కదా? నువ్వు ఒక పెద్ద స్పెషలిస్ట్ అని మా అత్తయ్య వాళ్ళకి చెప్పాను. వాళ్ళ ముందు నువ్వు అలాగే బిల్డప్ ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? వైద్యం చేసే మనిషి మీద గురి కుదిరితేనే రోగం తొందరగా కుదురుతుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఈ ఆయిల్తోనే నువ్వు మా మామయ్యకి మసాజ్ చేయాలి. ఏం ఆయిల్ మేడం ఇది? కొబ్బరి నూనె లాగానే ఉంది. కొబ్బరి నూనె ఆముదమో నీకు అనవసరం. ఆ ఆయిల్తోనే నువ్వు మసాజ్ చేయి. లేదంటే చెప్పు, వనజాక్షికి ఫోన్ చేస్తాను. వద్దు మేడం, దానికి ఫోన్ చేయొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. మా అత్తయ్య గారికి అది స్పెషల్ ఆయిల్ అని, మెడికేటెడ్ ఆయిల్ అని చెప్పాలి. ఆ మెడికేటెడ్ ఆయిల్తో మసాజ్ చేస్తే తొందరగా ఆయన కోలుకుంటారని చెప్పాలి. ఓకే? ఓకే మేడం, చెప్తాను. పద. ఏంటి అలా చూస్తుంది ఈవిడ? నేను చెప్పింది మొత్తం వినేసిందా ఏంటి? కర్మ. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఈయన డాక్టర్ సత్యం గారు. ఆయిల్ మసాజ్ కోసం స్పెషలిస్ట్ని పంపిస్తానని చెప్పాను కదా, ఈయనే. నమస్తే మేడం. నమస్తే అండి. మావయ్య గారికి మసాజ్ చేయటం కోసం స్పెషల్ ఆయిల్ తీసుకొచ్చారు. ఈ ఆయిల్ నీలగిరి నుండి స్పెషల్గా తెప్పించారంట. అంతే కదా? అవునండి, ఈ ఆయిల్ ఇక్కడ దొరకదు. నీలగిరి నుంచి తెప్పించాం. ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే పూర్తిగా నరాలు చచ్చుబడిపోయిన వాళ్ళు కూడా లేచి పరిగెడతారంట కదా? అవునండి, అలా చాలా మందికి నయమైపోయింది. ఇప్పుడు చక్కగా తిరుగుతున్నారు కూడా. అయితే ఆలస్యం ఎందుకు? రండి, ఇప్పుడే మొదలు పెట్టండి. రండి. ఈయనేనండి మా మామయ్య గారు. చాలా రోజుల నుంచి ఇలా మంచాన పడున్నారు పాపం. మీ వైద్యంతో ఈయన లేచి తిరిగేలా చేయాలి. అలాగే మేడం. మీరు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. పదండి అత్తయ్య. ఇది అచ్చంగా కొబ్బరి నూనె, ఏదో రంగు కలిపారు. పాపం. హలో, చెప్పమ్మా. పనిలో ఉన్నారా అన్నయ్య? అవునమ్మా, మసాజ్ చేస్తున్నాను. ఏదైనా అర్జెంట్ విషయం మాట్లాడాలమ్మా? ఏం లేదన్నయ్య, అంత అర్జెంట్ పనేం కాదు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలేమ్మా. అలాగే అన్నయ్య, ఉంటాను. మంచిదమ్మా, ఉంటాను. ఎవరు ఫోన్లో? మా చెల్లెలు మేడం. మీ చెల్లెలంటే ఆ రోజు నాతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడింది ఆ చెల్లెలేనా? అవునమ్మా. ఆ రోజు తనతో మాట్లాడినప్పుడు తన గొంతు ఎక్కడో విన్నట్టుందే. మీరు వినే అవకాశం లేదమ్మా. వాళ్ళు గుంటూరు నుంచి కొత్తగా ఈ ఊరు వచ్చారు. ఓకే, ఆవిడ ఎవరైతే నాకెందుకు, ఎప్పుడొస్తే నాకెందుకు. నువ్వు మా ఇంట్లో మా మావయ్య గారికి మసాజ్ చేస్తున్న విషయం మాత్రం ఎవ్వరికి తెలియనివ్వకూడదు.
అలాగేనమ్మా. ఆ, ఇంకొక ముఖ్యమైన విషయం, చెప్పండి. మా అత్తయ్య మా తోడి కోడలు నీ దగ్గరున్న ఆయిల్స్తో మసాజ్ చేయమని అడిగినా నువ్వు వాటితో చేయకూడదు. ఆ, అలాగే. నేనిచ్చిన ఈ ఆయిల్తోనే చేయాలి. అలాగే అమ్మా. నీ దగ్గర ఉన్న ఆయిల్స్ కన్నా నేనిచ్చిన ఆయిలే మంచిదని మా అత్తయ్య వాళ్ళకి నువ్వే చెప్పాలి. అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చేసావనుకో, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. తేడా చేసావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. బొళ్ళు దగ్గర పెట్టుకొని పంచే. సరేనమ్మా. వామ్మో, ఈవిడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికి కావాలి సార్ మీకు? రేపటికా? 1 మినిట్ సార్, చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. 2 మినిట్స్ సార్, కూర్చోండి. పద. సారీ సార్, రేపటికి స్లాట్స్ ఏమీ ఖాళీ లేవు. కావాలంటే ఎల్లుండికి బుక్ చేస్తాను. ఓకే సార్, ఎల్లుండికి బుక్ చేసేస్తాను. ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి పంపించాలో ఆ డీటెయిల్స్, అలాగే 5000 రూపీస్ అడ్వాన్స్ పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఒక చిన్న హెల్ప్ కోసం వచ్చామండి. చెప్పండి సార్. ఈ కాలనీలో రోడ్ నెంబర్ 10లో మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళ ఫోన్ నెంబర్ మా దగ్గర మిస్ అయింది. ఓకే. వాళ్ళతో ఒక అర్జెంట్ పని పడి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. ఓ అవునా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదంట. ఓకే. వాళ్ళది మీ కాలనీయే కాబట్టి బహుశా ప్యాకింగ్ కోసం మీ వాళ్ళని వాళ్ళు బుక్ చేసుకున్నారేమో. వాళ్ళ కొత్త అడ్రస్ మీకు తెలిసి ఉంటుందేమో కనుక్కుందామని వచ్చాం సార్. ఓకే, వాళ్ళ పాత అడ్రస్ రాసేవండి, ఈలోపు నేను చెక్ చేస్తాను. హలో, ఇదిగోండి సార్ వాళ్ళ పాత అడ్రస్. వీళ్ళు మియాపూర్ షిఫ్ట్ అయ్యారా? హలో మేడం, నమస్తే. నమస్తే. మీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అదే మేడం, మీ హౌస్ షిఫ్ట్ చేశారు కదా, దానికి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా రాలేదు, అందుకనే కాల్ చేశాను. అవునవును, ఆన్లైన్లో పంపిద్దామని ట్రై చేశాను, బట్ సర్వర్ ప్రాబ్లం ఉందంట. మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే మేడం, నో ప్రాబ్లం. జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే. ఇట్స్ ఓకే. ఉంటాను మేడం. హలో, చెప్పండి మేడం. మా శత్రువులు కొంతమంది మేము ఆ ఇంటి నుంచి ఏ ఇంటికి మారామో తెలుసుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. బహుశా వాళ్ళు మా కొత్త అడ్రస్ కనుక్కోవటం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మా ఫ్రెండ్స్ అను మా బంధువులను చెప్పి మా కొత్త అడ్రస్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తారు. మీరు పొరపాటును కూడా ఎవ్వరికీ మా కొత్త అడ్రస్ ఇవ్వద్దు. అలాగే మేడం, నేను ఎవరికి ఇవ్వను. ఓకే. వాళ్ళ కొత్త అడ్రస్ దొరికిందా అండి? లేదండి, మీరు చెప్పిన అడ్రస్ నుంచి మా వాళ్ళు లగేజ్ ఎక్కడికి షిఫ్ట్ చేసినట్లేరు. థ్యాంక్ యూ సార్. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు శ్యామ. ఈ ఏరియాలో ఇంకా చాలా ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేద్దాం. ఎక్కడో చోట కొత్త అడ్రస్ దొరుకుతుంది, పద.
చాలా మంచి పని చేసావు ఐశ్వర్య. మన కంపెనీ పేరు మార్చి మన ఇల్లు మార్చి చాలా మంచి పని చేసావు. సమయానికి నేను అరుణ్ ఊళ్ళో లేకపోయినా కూడా ఒక్కదానివే చాలా కష్టపడి ఈ పనులన్నీ పూర్తి చేసావు. అదేంటి బావా అలా అంటారు? అది కష్టం ఎలా అవుతుంది? అది నా బాధ్యత. ఆనంద గజపతి వర్మ గారి కోడలుగా అది నా బాధ్యత అవుతుంది. ఇంతకీ కోల్కతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా బావా? ప్రస్తుతానికి సాల్వ్ అయిన ఐశ్వర్య. అబ్బచ్చా, అసలు ఆ ప్రాబ్లంని క్రియేట్ చేసింది నేనే, సాల్వ్ చేయించింది నేనే. నువ్వేదో సాల్వ్ చేసినట్టు పెద్ద ఫీల్ అవుతావేంటి? రెండు పార్టీలని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి వచ్చాను. మొత్తానికి వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చారు కదా బావా. యు ఆర్ గ్రేట్. ఇన్ని రోజులు అక్కడ హోటల్ ఫుడ్ సహించక మీరు సరిగ్గా తినుండరు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేద్దాం. అలాగే. అఖిల్ శ్యామాని పంపించినట్టుగా మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపిస్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు. అఖిల్ బాబు, టీ తాగండి. రండన్నయ్య, కూర్చోండి. రండి. ఆ, ఉండండి, టీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడే వస్తూ వస్తూ తాగొచ్చాను. ఇంటికొస్తూ బయట టీ తాగి రావడం ఏంటండి? ఇంటికొచ్చాక మీ అక్క నాకు టీ ఇవ్వదు కదా బాబు, అందుకని. అవునమ్మా, నిన్న ఫోన్ చేసావేంటి? ఏం లేదన్నయ్య, వర్క్ ఎక్కువ ఉందని చెప్పి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. అప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను, నీకేమైనా హెల్ప్ చేయమంటావేమోనని ఫోన్ చేశాను. అవునా, అప్పుడు నేను చాలా దూరంగా ఉన్నానమ్మా. అంత దూరం వచ్చి చేయడం నీకు కష్టం కదా, అందుకని. అయినా ఆ మనుషులు వాళ్ళ తలనొప్పులు నువ్వు భరించలేవమ్మా. అంత విచిత్రమైన మనుషులే ఏంటి వాళ్ళు? వాళ్ళ సంగతి మీకు తెలియదు బాబు. మంచాన పడున్న పేషెంట్ తొందరగా కోలుకోవడం కోసం మంచి ఆయుర్వేద ఆయిల్స్తో మసాజ్ చేస్తానని చెప్పాను. నా మాట వింటేగా. వాళ్ళేవో ఆయిల్స్ ఇచ్చి దాంతోనే మసాజ్ చేయమంటున్నారు. ఆయిల్ చూస్తేనేమో పప్పనంలా ఉందే తప్ప మందులా లేదు. అయినా సరే దాంతోనే చేయమంటారు. అది చాలా మంచి మందు అంటారు. దాంతో మసాజ్ చేసినా తగ్గుతుందని నాకు అనిపించట్లేదు. అయినా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్పగలం? నోరు మూసుకుని వాళ్ళు చెప్పింది చేయటం తప్ప ఏమీ చేయలేను. అలాంటి చోట నువ్వు పని చేయలేవమ్మా. నేనంటే మీ వదిన దగ్గర అలవాటు పడ్డాను కాబట్టి నోరు మూసుకుని చేసుకుంటున్నాను. వస్తానమ్మా, వస్తాను బాబు. ఎవరో పాపం అంత తెలిసి తెలియని మూర్ఖులు. పేషెంట్ మంచి గురించి ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన ఆయిల్తోనే మసాజ్ చేయాలని మొండికేస్తున్నారంటే వాళ్ళు అసలు మనుషులేనా? మమ్మీ, నాకు ఒక 10 లక్షలు కావాలి.
10 లక్షలా? అవును మమ్మీ. $10 కావాలి. ప్రస్తుతం అంత డబ్బు నా దగ్గర లేదు నాన్న. అవునా? నీ అకౌంట్లో ఏమైనా ఉందేమో అని అడిగాను. మొన్నటి వరకు ఉంది నాన్న. మొన్న మన ఫ్యాక్టరీ పేరు మార్చేటప్పుడు ఏదో డబ్బు అవసరం అవుతుంది అని ఐశ్వర్య అడిగితేను చెక్ రాసిచ్చాను. ఆఫీస్కి అవసరమే కాదు, నా ఖర్చులకు అవసరమై. అవునా? ఓకే మమ్మీ, పర్వాలేదులే. ఇంతకీ అంత సడన్ గా అంత డబ్బు నీకెందుకురా? అంటే మమ్మీ, అది ఆ మధ్య 10 లక్షల క్యాష్ అవసరమైంది మనకి. మన దగ్గర అంత క్యాష్ లేదు. బ్యాంకుకి వెళ్ళి డ్రా చేద్దామంటే వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. అప్పుడు మా ఫ్రెండ్కి చెక్ రాసిచ్చి వాడి దగ్గర 10 లక్షల క్యాష్ తీసుకున్నాను. మరి అతను ఆ చెక్కు తన అకౌంట్లో వేసుకోలేదా? లేదు మమ్మీ, వాళ్ళ ఆడిటర్ వద్దన్నాడంట. మళ్ళీ క్యాష్ తీసుకోమన్నాడంట. అందుకని ఆ చెక్ని నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేశాడు. నాకు అర్జెంట్ ఏమీ లేదు, నీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడే ఇవ్వరా అని చెప్పాడు. సరే కదా అనుకున్నాను. ఇంతలో మనం టెంపుల్కి వెళ్ళడం, నాన్నగారు అలా పడిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అర్జెంటుగా అతనికి క్యాష్ అవసరమైందంట. రేపటికేమైనా అరేంజ్ చేయగలవా అని ఫోన్ చేశాడు. నీ అకౌంట్లో ఉంటుందన్న ఉద్దేశంతో సరేరా రేపిస్తానులే అని చెప్పాను. కానీ నీ అకౌంట్లో లేదు కదా ఇప్పుడు. పోనీ ఐశ్వర్య దగ్గర క్యాష్ ఉందేమో అడుగుతావా నాన్న? ఉండే ఛాన్స్ లేదు మమ్మీ. ఫ్యాక్టరీ పేరు మార్చింది కదా, అప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఉన్న అమౌంట్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది. ఇప్పుడు కొత్త అకౌంట్లో నుంచి 10 లక్షలు డ్రా చేసి నాకు గనక ఇస్తే తనకి ఫ్యాక్టరీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న తనని కష్టపెట్టకూడదు కదా మమ్మీ. ఓకే మమ్మీ, నో ప్రాబ్లం. నేను వేరే ఎక్కడైనా ట్రై చేస్తాను. అర్జెంటుగా 10 లక్షలు కావాలా బావా? ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను. మేనేజర్కి ఫోన్ చేసి అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి, డ్రా చేయమని చెప్తాను. బావా, 10 లక్షలు కావాలన్నావుగా? తెచ్చాను. బ్యాంక్కి వెళ్ళి 10 లక్షలు తీసుకొచ్చాను. ఈ 10 లక్షలతో మీరు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. బావా, బావా, ఏంటమ్మా? బావా, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పమ్మా. బావా, నా దగ్గర 10 లక్షల క్యాష్ ఉంది. 10 లక్షలు నాకు అవసరం ఉన్న విషయం తెలిసి ఈ క్యాష్ తీసుకొచ్చిందా ఏంటి? రేపు రా మెటీరియల్ సప్లయర్స్తో నాకు మీటింగ్ ఉంది బావా. డీల్ కుదిరితే వెంటనే ఈ 10 లక్షలు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మన అకౌంట్లో ప్రస్తుతం అంత అమౌంట్ లేదు. అందుకే మా ఫ్రెండ్ దగ్గర ఈ 10 లక్షలు హ్యాండ్ లోన్ తీసుకున్నాను. అకౌంట్లో వేద్దామని బ్యాంకుకి వెళ్ళాను. అప్పటికే బ్యాంక్ క్లోజింగ్ టైం అయిపోయింది. రేపు మార్నింగ్ వెళ్ళి వేద్దామంటేనేమో నాకు మీటింగ్ ఉంది. మీరు ఏమీ అనుకోకపోతే రేపు మార్నింగ్
ఈ 10 లక్షలు తీసుకెళ్ళి మన కొత్త అకౌంట్లో డిపాజిట్ చేసొస్తారా? యాక్చువల్గా ఈ పని మీకు చెప్పక్కర్లేదు. ఆఫీస్లో ఎవరినో ఒకరిని పంపించి క్యాష్ డిపాజిట్ చేయమనొచ్చు. కాకపోతే 10 లక్షలంటే పెద్ద అమౌంట్ కదా బావా. అంత పెద్ద అమౌంట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళకి దుర్బుద్ధి పుడుతుందేమోనని నా భయం. అందుకే ఈ పని మీకు అప్పగిస్తున్నాను. ఏమనుకోకండి. పర్లేదమ్మా, తప్పే ఉంది. రేపు మార్నింగ్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసి వస్తానులే.